ఆలోచించండి ఒకసారి. నువ్వు వెలగాలి, వెలిగినప్పుడు నలుగురు వెలిగించబడతారో. నువ్వే ఆలోచన చేస్తే ఇంక మిగతా వాళ్ళు ఎప్పుడు వెలిగించబడతారు? నేను దేవుడి వైపుగా దేవుడు ఆకర్షించాడంటే, అంతమంది లోక సంబంధమైన ఆచార వ్యవహారాల్లో నిమగ్నమైపోయినటువంటి కుటుంబంలో నిన్నే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నిన్నే దేవుడి వైపు ఎందుకు ఆకర్షించుకుంటున్నాడు? నీకే దేవుడి మీద అంత ఆసక్తి ఎందుకు కలుగుతుందంటే, నిన్నే మొదటగా దేవుడు ఆ కుటుంబంలో నుంచి ఎంచుకోవాలని ఆశపడుతున్నాడు. నిన్నే మొదటగా ఆ కుటుంబాన్ని మార్చగలిగే సాధనంగా దేవుడు ఉపయోగించుకోవాలని ఇష్టపడుతున్నాడు. నువ్వే ఒక అడుగు ముందుకు వెళ్ళాలి తప్ప ఇంకా వెనకాల గురించి ఆలోచించి చెప్పలేకపోతున్నామండి, దేవుడి గురించి తెలియజేయలేకపోతున్నామండి, వెనకాల లేవలో ఏదో అనుకుంటారని బాప్తిసం కొరకు ఆలస్యం చేస్తున్నామని అంటే, మిగతా వాళ్ళు కూడా నీ బట్టి ఎప్పటికీ రక్షించగలరు. నీవే ఎందుకు ఉండకూడదు? ఎన్నోషో మూలంగానే మొట్టమొదటిగా దేవుని పేరట